జెడ్సన్ అంటే జంకెందుకు బీఆర్ సర్కార్ ను ఫుట్బాల్ ఆడిన జెడ్సన్ కేసీఆర్ కు కంటి మీద కుడుకు లేకుండా చేసిన బక్క గులాబీ పార్టీని గద్దె దింపడంలో పరోక్ష పాత్ర కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆయనకు దక్కని గౌరవం ఇటీవల బక్కా జెడ్సన్ సస్పెండ్ చేసిన పార్టీ నల్గొండ ఖమ్మం వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీగా పోటీ పునరాలోచనలో పడ్డ హస్తం పార్టీ జెడ్సన్ పై టీపీసీసీలో చర్చ సస్పెన్షన్ ఎత్తివేసే ఛాన్స్ అంటూ చూస్తున్నాం. సో ఈయనను సస్పెండ్ చేసి కాంగ్రెస్ పార్టీ తీవ్రమైనటువంటి వ్యతిరేకత మూట కట్టుకుంది. వాస్తవంగా నిన్న విఠల్ గారు చెప్తాను, జర్నలిస్ట్ విఠల్ చెప్తా ఉన్నాడు, చంద్రబాబు నాయుడు కేసీఆర్ ను లీడర్ గా తయారు చేసిండు. అవును, కేసీఆర్ రేవంత్ రెడ్డి పైన కుట్ర చేసి రేవంత్ రెడ్డి లీడర్ తయారు చేసిండు. రేవంత్ రెడ్డి బక్కా జెడ్సన్ పైన కుట్ర చేసి బక్కా జెడ్సన్ రేపటి రోజున ఈ తెలంగాణ సమాజానికి ఒక లీడర్ అందించబోతుందని చెప్పేసి విఠల్ చాలా స్పష్టంగా ఇప్పుడు విఠల్ అన్న. కరెక్ట్. అండ్ అవకాశం దొరికితే మాత్రం మీ ఓటు ప్రాపర్ గా వేయాలనుకుంటే మాత్రం ఈయనకి ప్రాపర్ గా వేయాలనుకుంటే. రాష్ట్ర రాజకీయాల్లో అతను గొప్ప ఫైటర్, మంచి షూటర్ కూడా. ఆయన ఒక్కడే పోరాడుతున్నారు. ప్రభుత్వాలు, రాజకీయ నాయకులు, బడా కంపెనీల బండారం బయట పెడుతూ కీలక ఆధారాలతో నిలదీసే ఏకైక వ్యక్తి. బెదిరింపులకు ఏనాడు భయపడలేదు, నాడు నేడు ప్రభుత్వాలపైన కొట్లాడుతున్నాడు. మరి అతని సస్పెన్షన్ కు గురైన కాంగ్రెస్ సీనియర్ లీడర్ బక్కా జెడ్సన్ ఇలా అతని వెంట జనమంతా ఉన్నారంటే అతిశయోక్తి కాదు. కేసీఆర్ సర్కార్ ను ఓట ఆడుకున్నాడు. కల్వకుంట్ల కుటుంబం చేసేటువంటి కాళేశ్వరం, మిషన్ భగీరథ, ధరణి పోర్టల్, వందలాది ఎకరాలు మాయం, ఓఆర్ఆర్ లీజ్ వంటి భారీ అవినీతి దందాలపై ఆర్టీఐ వివరాలతో బయటపెట్టిన ఘనత బక్కా చేసింది. గత 10 ఏళ్ల పాలనలో బీఆర్ఎస్ నేతలు చేసిన అవినీతి అంతా ఇంత కాదని తెలంగాణ ప్రజలకు తెలియజెప్పి ఆ పార్టీని అధికారం నుంచి దించిన దాంట్లో ఆయనది పరోక్ష పాత్ర. బీఆర్ఎస్ సర్కారు హయాంలో జరిగిన అవకతవకలు, అవినీతిపై నిలదీస్తూ ఆధారాలతో సహా కోర్టులో కేసులు కూడా వేశాడు. రాష్ట్రానికి పట్టిన కేసీఆర్ ఫ్యామిలీ పీడ విరిగిపోవాలంటూ అనేక ప్రెస్ మీట్లు, ప్రసంగాలతో ఒంటి కాలుతో వికలాంగుడైనటువంటి ఆయన పోరాటాలు చేసిండు. ఈ నేపథ్యంలో తెలంగాణ సమాజం ఆలోచన చేసి కారు పార్టీని ఓడగొట్టి కేసీఆర్ ను ఫామ్ హౌస్ లో కూర్చోబెట్టారు. ఇందిరమ్మ రాజ్యమైనా బాగుంటుందేమోనని హస్తం పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలు నమ్మి చేయి గుర్తుకు ఓటేసి కాంగ్రెస్ ను అధికారంలో కూర్చోబెట్టారు. అయితే ఇందులో కీలక పాత్ర పోషించిన బక్కా జెడ్సన్ మాత్రం పార్టీ నుంచి బయటకు వెళ్ళగొట్టారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర వంటి పెద్ద పెద్ద నాయకులతో కలిసి పనిచేసిన అనుభవం ఉంది. అంతేకాదు క్రమశిక్షణ గల లీడర్ గా పార్టీలో ఎన్నేళ్లుగా కొనసాగుతున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన తర్వాత ఏం జరిగిందో ఏమో గానీ ఆయనకు ఏదైనా పదవి దక్కుడు సంగతి పక్కన పెడితే అసలు జెడ్సన్ ను పార్టీని సస్పెండ్ చేశారు. దాని తర్వాత ఆయన ఇండిపెండెంట్ గా ఈరోజు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ గా పోటీ చేస్తా ఉన్నాడు. సస్పెన్షన్ పై పునరాలోచనపడ్డారు టీపీసీ. అదే మీకు దరిద్రం. వాస్తవం చెప్పాలంటే మీరు పునరాలోచనపడ్డారంటే మీరు చేసినటువంటి తప్పని ఒప్పుకున్నట్టే. అంతే కదా, చాలా క్లారిటీగా వాళ్ళకి భయం మొదలైంది. బక్కా జెడ్సన్ తోటి భయం మొదలైతే చాలా స్పష్టంగా కనబడతా ఉంది.